ఈరోజు మా ఎస్సీలు షెడ్యూల్ కాస్ట్ అంటే 59 కులాలు మావి. 59 కులాలు ఉంటే ఈ దేశంలో మా పైన మా ముత్తాతలకు వివక్షత జరిగింది, మా తాతలకు వివక్షత జరిగింది, మా తండ్రులకు వివక్షత జరిగింది, మాకు కూడా వివక్షత జరుగుతుంది. ఈ దేశంలో హిందూయిజం అంటారు. హిందూయిజానికి మేము ఎందుకు కట్టుబడి ఉండాలి? మేము స్టేజీలు ఎక్కితే అంటుడవుతుంది, మేము గుళ్ళకు వస్తే గుడి మలినమవుతుంది. మరి హిందూ బంధువులం ఎట్లయితాం? మేము హిందూయిజం అని చెప్తున్నారే, మరి హిందూ బంధువులం మేము ఎట్లయితాం? గుళ్ళకి రానియపోతుంది, బళ్ళకి రానియపోతుంది, ఒక స్టేజీల మీద నిలబడతామంటే స్టేజీల మీద కూర్చొని ఇవ్వబోతుంది. ఈ దేశంలో మా షెడ్యూల్ క్యాస్ట్కు ఇచ్చే గౌరవం ఇదా? ఈ దేశ ప్రగతి ఇదా? గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశంలో ఏం జరుగుతుందనేది సోషల్ మీడియాలో మీకు తెలియదా? ఎక్కడ ఏం జరుగుతుందనేది తెలియదా? ఈరోజు ఒక జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే గారికి అత్యుత్తమైన స్థానంలో ఉన్న వ్యక్తికి ఒక క్యాస్ట్ అనేది చూపిస్తుందంటే మన భారతదేశంలో ఉన్న మా బతుకులు ఇంకా ఎలాంటి విధంగా ఉన్నాయనేది, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది, మా షెడ్యూల్ కాస్ట్కి ఇంకా స్వాతంత్రం రాలేదు. కళ్ళ కట్టినట్లు మొన్న ఉత్తరాఖండ్లో మా మల్లికార్జున్ ఖార్గే గారికి మీరు చూపించారు. హిందూయిజంని ముసుగులో మమ్మల్ని మళ్ళా మనువాదంలోకి నెట్టాలన్న ఉద్దేశంతో కుట్రలు పన్ని రాజ్యాంగాన్ని అభూషపాలు చేసిండ్రు. రాజ్యాంగానికి ఉన్న విలువని మంట గలుపుతుండ్రు. ఈరోజు దేశ ప్రగతి మనుగడ మంచిగా ఉండాలంటే దేశంలో ఉన్న ప్రజాస్వామికంలో ఈ భారతదేశము కులానికి మతానికి ఏ వర్గానికి ఒకటి కాకుండా అందరూ సమానమైన విధానంలో ఉందని చెప్పుకుంటారే, మరి ఎందుకు మా షెడ్యూల్ కాస్ట్ పైన ఇంత వివక్షత ఉంది? ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు హిందూయిజం అని చెప్తున్నావు. మమ్మల్ని మరి గుళ్ళకి రానియకపోతే బళ్ళకి రానియకపోతే రాజకీయ పరంగా ఏదో విధంగా ఒక దాంట్లో మేము ముందుకొస్తే అక్కడ కూడా వివక్షత చూపుతుండ్రి. అంటే ఈ దేశంలో మేము ఉండాలనా, లేకుంటే దేశ ప్రజలం నామా, దేశంలో మేము పుట్టలేదా? అది మీరే చెప్పాలి. ఆ కులం గురించి ప్రస్తావించే సండాసులని వెంటనే అరెస్టు చేసి ఆ రామసేన అనే సంస్థని దేశం నుంచి పంపించాలి. లేదంటే ఇంకా మా కులం కొరకు, మా జాతుల కొరకు యువత మేల్కొంటుంది. తస్మత్ జాగ్రత్త. ఎందుకంటే ఈ దేశంలో ఎన్నో ఏళ్ల నుంచి కుల వివక్షతకు లోనయ్యి మా బతుకులు సాగదీస్తున్నాం. ఇంకా 2026లో కూడా అదే వివక్షత చూపెడితే మా బతుకులు ఏ విధంగా అవుతాయి, మా లోపల మార్పు ఎట్లా వస్తుంది, మేము ఎట్లా బాగుపడతాము అనేది మీరు ఒక్కసారి చూడాలి. ఈరోజు ఇదే విధంగా చేస్తే మీ దగ్గర ధనం ఉండొచ్చు, కానీ మా దగ్గర జనబలం ఉంది. జనబలం అనే మాకు ఒక అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి ఒక ఆయుధాన్ని ఇచ్చిండు మాకు, ఓటు అనే ఆయుధము. ఆ ఆయుధంతో వచ్చే ఎలక్షన్ల మీకు ఖచ్చితంగా మనువాదులకు బుద్ధి చెప్తాము. ఈ దేశాన్ని రక్షించుకుంటాము, ఈ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించుకుంటాము. రాజ్యాంగం జోలికి ఎవరు వచ్చినా కూడా తస్మత్ జాగ్రత్త. మా ప్రాణాలను అర్పిస్తాం. యావత్తు భారతదేశంలో ఉన్న షెడ్యూల్ కాస్ట్ మొత్తం కానీ రాజ్యాంగాన్ని మేము కాపాడుకుంటాం. జై రాజ్యాంగం, జై రాజ్యాంగం, జై షెడ్యూల్ కాస్ట్, జై షెడ్యూల్ కాస్ట్, జై షెడ్యూల్ కాస్ట్, జై షెడ్యూల్ కాస్ట్. ఖార్గే నాయకత్వం, ఖార్గే నాయకత్వం,
చేస్తున్నాను బిడ్డ. మల్లికార్జున ఖార్గే నాయకత్వం, మల్లికార్జున ఖార్గే నాయకత్వం. జై కాంగ్రెస్, భారత రాష్ట్ర ఐక్యత, షెడ్యూల్ కాస్ట్ ఐక్యత, షెడ్యూల్ కాస్ట్ ఐక్యత. భారత రాజ్యాంగం